నా ఇంకో చైన్ ఏది? ఇక్కడే కదా కూర్చున్నాను. ఎక్కడ పడిపోయి ఉంటుంది? ఎంతకి దొరకట్లేదే. ఛే, ఇంట్లో తెలిస్తే నా పని అయిపోయినట్టే. హలో, ఎవరైనా ఉన్నారా? డోర్ ఓపెన్ చేయండి. హే, హే, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఎంత అరుస్తున్నా వినిపించట్లేదా? చోటోళ్ళ అలా చూస్తున్నావు. హే, కాలేజ్ అయిపోయిందా? ఏరు వీళ్ళంతా? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? హా, నువ్వు ఉన్నావని ఉన్నాను ఇక్కడ. ఓ అవునా? హా, నేనున్నానని నువ్వు ఉండడం ఏంటి? అదే మరి, నీకోసం ఉంటానా నేను? ఈ డోర్ రావడం లేదురా బాబు. ఏంటి, డోర్ రావట్లేదా? నేను తెస్తాను, నువ్వు పక్క జరుగు. ఇప్పుడు చూడు. ఒక్క నిమిషం, ఇప్పుడు వచ్చేస్తుంది. అంటే బయట ఎవరో డోర్ లాక్ చేసి ఉంటున్నారండి. నేను చెప్పేది అదే, పెద్ద పోటుగాళ్ళు వచ్చేసావు తీయడానికి. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేయాలి? ఒక పక్క టైం అవుతుంది, ఇంట్లో కూడా కంగారు పడతారు, ట్యూషన్కి కూడా టైం అవుతుంది. హలో హలో, ఏంటి? నీకే కాదు మాకు బోళ్ళు పనులున్నాయి బయట. ముందు టెన్షన్ పడకుండా బయటికి వెళ్ళాలో ఆలోచించు. నువ్వు కూడా ఆలోచించు. ఏయ్, ఏం చేస్తున్నావు? ఏం లేదు కానీ, అవును నీ మొబైల్ ఏది? బయట బ్యాగ్లో ఉంది. ఓ అవును, అవునా? నీ మొబైల్ ఏది? అంటే నాకు మొబైల్ లేదండి. ఓ అవును. ఇదేంటి టైం అయిపోతుంది ఇంకా రాలేదు చెల్లి. ఎక్కడ తిరుగుతుందో ఏంటో. ఆగు ఒకసారి ఫోన్ చేద్దాం. ఇదేంటి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. సరే ఇంటికి రాని, దీని సంగతి ఏంటో చెప్తాను. ఏమైనా ఐడియా వచ్చిందా? నాకా? నీకు? మ్హూ. అంటే ఈరోజు రెండు పూడమేనా? ఆ? ఏంటి? ఏం లేదు ఏం లేదు. అయినా నువ్వెలా ఉండిపోయావు ఇక్కడ? నేనా? అది పక్కెందుకు తీసావురా? అది ఆడికి రా, కలిపని రా. అరే ఆడికి అలవాట్లేదు కదరా. ఆడికి అలవాట్లేదు కాబట్టి ఉంచాను రా. ఈరోజు కాలేజీలో మస్తు మజా. రే ఆడు వస్తున్నాడు రా. రే మావా, నాకురా డ్రింక్. తాగరా, నీకంటే వాడు ఎక్కువ. రే మావా, నువ్వురా నా ఫ్రెండ్. అరే మావా, ఇంకోటి ఇవ్వండి రా. తీసుకోమాయా.
అక్కడ తాగాను, ఇక్కడ లేచాను. అంటే నువ్వు ఇప్పుడు తాగేస్తున్నావా? లేలే, ఇప్పుడు కాదు, మార్నింగ్ అదంతా. ఓ అవునా. హలో నాన్న, చెప్పు నాన్న. టైం అయిపోతుంది కానీ ఇంకా చెల్లి ఇంటికి రాలేదు నాన్న. అవునా? ట్యూషన్కి కూడా టైం అయిపోతుంది. సరే సరే, అయితే కాల్ చేస్తాను సార్కి. సరేలే. సూరిబాబు గారు. గోపాలరావు, బాగున్నావా? బాగున్నాను సార్, ఇంకా పాప ఇంటికి రాలేదు. ఓ ఒకసారి చూడమండి సార్. సరే సరే చెప్తాను. అయ్యా గోపాలరావు కూతురు రాలేదంట, ఒకసారి చూడరా. సరే అయ్యా అన్ని తలుపులు వేస్తానయ్యా. ఎవరు లేరా? ఎవరు లేరయ్యా. వస్తున్నప్పుడు సైకిల్ చూశాను, కొంపదీసి లోపల ఉండిపోయింది ఏంటి. హే అవును, నువ్వు బాగా సాంగ్స్ పాడతావు అంట కదా, ఒక సాంగ్ పాడొచ్చు కదా. ఇప్పుడా? బయటికి ఎలా వెళ్ళాలో ఆలోచించరా అంటే పాటలు పాడమంటున్నా. నువ్వు సాంగ్ పాడితే బయటికి ఎలా వెళ్ళాలో నేను చెప్తా. అవునా? నిజంగా చెప్తావా? నిజంగా. అయితే పాడతా. విడిగా నిన్నొదలను నీకేం కా. ఆపేరా బాబు, ఆపే. ఏదైనా పాట అంటారా? ఇక్కడ పాడావు కానీ ఇంకెక్కడ పాడక కొట్టేయగలరు. నా పాట నువ్వు ఎగతాలు చేస్తావా? నువ్వు కవితలు బాగా చెప్తావంట కదా, ఇది ఒక కవిత చెప్పు. పిల్ల, నువ్వంటే ఆశ, పొద్దున్నే తిన్నాను దోశ, నువ్వు ఒక్క అంటే తినిపిస్తా సమోసా, మన పెళ్లిలో పెట్టిస్తా పాస్తా. ఓ నిద్ర వస్తుంది నీ కవిత విని, ఆపు. ఓ ఇది బాలేదా? అయితే ఒక గేమ్ ఆడదామా? గేమా? ఏం గేమ్? ఈ గేమ్లో మన కాలేజీలో నన్ను కొట్టినోడే లేడు. కానీ ఒక కండిషన్, ఈ గేమ్లో నేను ఓడిపోతే నువ్వు అడిగిన క్వశ్చన్స్ నేను ఆన్సర్ చెప్తా. ఒకవేళ నువ్వు ఓడిపోతే నేను అడిగిన క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చెప్పాలి. మీ ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు నువ్వు ఒక్కడివి ఉన్నప్పుడు ఏం చేస్తావు? ఇదేంటి ఇలాంటి క్వశ్చన్ అడిగింది? నేనా? రీడింగ్ బుక్స్. ఏంటి? కాదు, నేను చాలు, నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలుసు. ఓ మళ్ళీ నేనే అడగాలి కదా. అవును, మీ ఫ్రెండ్ హరి మా ఫ్రెండ్ని ట్రై చేస్తున్నాడు కదా, పడిందా? పడడం ఏంటి? వాళ్ళిద్దరికి ఎప్పుడో టిఫిన్ భోజనం అయిపోతాను. అవునా? మరి నువ్వు? నాకెవరు పెడతారు? నాదంతా వన్ సైడ్ లవ్వే. ఇప్పుడు నా వంతు వచ్చింది కదా. అవును, నువ్వెవరైనా లవ్ చేసావా? నేనా? లేదు. ఎస్. నువ్వెందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు? ఇట్స్ ఏ బాయ్ థింగ్. ఓ ఓకే. ఇక్కడి నుంచి కొద్ది డీప్గా ఆడదామా? డీప్ అంటే? ఈ గేమ్లో నువ్వు ఓడిపోతే నేను చెప్పింది నువ్వు చేయాలి, నేను ఓడిపోతే నువ్వు చెప్పింది నేను చేస్తా. ఓకే. ఎస్. త్వరగా అడుగు. అడగనా? అడిగేస్తున్నా. కిస్ చేయి. చెప్పు తెగుద్ది. సరే వద్దులే, మళ్ళీ గేమ్ ఆడుకుందాంరా. గేమింగ్ కొత్తలే కానీ నువ్వు ఎవరికైనా ప్రపోజ్ చేస్తే ఎలా చేస్తావు? సరే, నువ్వు అడిగావు కదా, నేను ఎవరికైనా ఎలా ప్రపోజ్ చేస్తానో నీకు అలా చేస్తాను. బట్ నువ్వు కోఆపరేట్ చేయాలి. ఓకే. ఏంట్రా ఇంత దగ్గరికి వస్తున్నావు? ఐ లవ్ యూ. ఎంతంటే చెప్పలేనంత, చెప్పకుండా ఉండలేనంత, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పాలనంత. ఐ లవ్ యూ టు కార్తిక్. ఓడి అమ్మ, ఇదంతా కళ. అదే నిజమైతే